హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ఒక చక్కని చిట్కా ఒకటి తెలుసుకుందాం. ఇది చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది అడుగుతున్నారు. ఈరోజు ఒక మంచి కిచెన్ టిప్తో మీ ముందుకు వచ్చానండి. ఇది చూసారు కదా, మిక్సీ జార్స్ మనకి ఇలా అయిపోతూ ఉంటాయి. మనం వాడుతున్నప్పుడల్లా ఇలా అయిపోతూ ఉంటాయి. సో మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. దానికంటే ముందుగా ఒక చిన్న టిప్ చూద్దాం. నిమ్మకాయలు ఇలా ఎండిపోతూ ఉంటాయి కదండి. ఎప్పుడైనా మనం మర్చిపోయి ఫ్రిడ్జ్లో ఇలా ఎండిపోతాయి కదా, అలాంటప్పుడు మనం ఇలా చేస్తే సరిపోతుంది. వాటిని తీసుకొని వాటర్ని ఇలా వేడి చేశాక అందులో యాడ్ చేసుకోండి. ఒక 3 to 4 minutes ఆ వాటర్లో ఇలానే ఉంచండి. ఒక 5 minutes తర్వాత తీసి రసం తీసారంటే చక్కగా వస్తుందండి రసం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ 2 waysలో చూద్దాము. ముందుగా ఈ నిమ్మరసం తీసుకున్నాను. ఆ 2 నిమ్మకాయలు ఉన్నాయి కదా, వాటి నుంచి నిమ్మరసం తీసుకున్నాను. అలాగే కొద్దిగా కుకింగ్ సోడా ఉంటుంది కదా, అది యాడ్ చేసి మొత్తం అది ఇలా పేస్ట్ లాగా అయిపోవాలి. ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఇప్పుడు దానిని ఈ విధంగా పట్టించండి. ఆ నిమ్మకాయ ప్లేస్లో మనం వెనిగర్ కూడా యూజ్ చేయొచ్చు. నిమ్మకాయ వెనిగర్ 2 ఒకేలాగా పనిచేస్తాయండి. వెనిగర్లో కుకింగ్ సోడా వేసుకొని కూడా మనం ఇలా చేయొచ్చు. మనం ఇలా మొత్తంగా పట్టించేసి ఒక 5 minutes పాటు పక్కన పెట్టండి. 5 to 10 minutes తర్వాత చూడండి, ఇలా మురికి ఊడడం మనం గమనించవచ్చు. నిమ్మకాయ మరియు కుకింగ్ సోడా యాడ్ చేయడం వలన, ఇలా బ్రష్తో క్లీన్ చేయడం వలన మనకి ఆ తేడా తెలుస్తుంది. చూడండి, మురికి ఎలా ఊడిపోతుందో. ఇలా ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్తో ఈ విధంగా క్లీన్ చేసుకోండి. చూసారా ఏ విధంగా క్లీన్ అయిందో? చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఈ విధంగా మనం ఇంట్లో ఉన్న జార్స్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే జార్ని మనం టూత్పేస్ట్ని యూజ్ చేసి కూడా ఆ విధంగానే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.